ఏందానా బాధపడుతున్నావు? ఏందమ్మా మనకి ఎప్పుడు ఈ కష్టాలు. మరి ఏం చేస్తావు నాన్న? చిన్నప్పటి నుంచి మనకి ఇవే కష్టాలుగా నాన్న. అన్నం తిన్నామన్నా ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారో అంతా ఇబ్బంది బాధని భయం భయం బతకాల్సి వస్తుంది కదమ్మా. అయ్యా మరి మనం ఏం చేద్దాం చెప్పు నాన్న. మరి తీరేనమ్మా ఈ సమస్యలన్నీ. మరి ఏం చేద్దాం కొడక? బాధలన్నీ ఎప్పుడు తీరుతాయమ్మా. మరి ఏం చేద్దాం కొడక మనం? అయ్యా ఒక ముద్ద అన్నం పట్టుకొత్త తిను. ఈ బాధలు ఎప్పుడుండే కొడక మనకి? అయ్యా మనకి ఎప్పుడున్న కష్టాలు ఎప్పుడున్న బాధలే తండ్రి. అన్నం పెట్టుకొత్త ఒక ముద్ద తిను. అయ్యా ఇది అన్నం తిను. తిన్నాను ఒక ముద్ద తిను. తింతండి. అయ్యా తిను అన్నం తిను. అయ్యా ఎన్ని రోజులు మంచి కడుపు మార్చుకుంటా తండ్రి. తిన్నాను మాయ కాదు తిను. ఏందమ్మా ఈ సమస్యలు ఏంది కష్టాలు ఏందమ్మా. అన్నం తినాలన్నా కానీ ఎప్పుడు ఎవరు వస్తారో ఏం సమస్యలు. మరి ఏం చేద్దాం నాన్న? మరి మనకి ఎప్పుడు ఉన్నాయి బాధలుగా నాన్న. తింతండి మాయ కాదు తిను. అయ్యా తిను. తింతండి మాయ కాదు తిను. నానా నానా మాయ కాదు తిను. సంతోష్ సంతోష్ నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా మీరు? ఎన్ని రోజులు తీసుకొని దండం పెడుతున్నాను. ఏం దండం పెడతారమ్మా? ఎప్పుడు మాట ఇచ్చారు ఎప్పుడు ఇస్తారన్నారు. నా డబ్బులు ఇవ్వకుండా అసలు తిండి ఎట్ట వంట పడుతుందండి. నా డబ్బులు ఇవ్వకపోతే నేను ఊకోను. ఏ తారీఖు కళ్ళు ఇస్తారు చెప్పండి. ఈ నెల ఆఖరి కళ్ళు ఇచ్చేయండి. అర్థమైందా? నేను ఊకోనేగా. ఇంటి మీద గొడవ చేయాలి ఇవ్వలేదనుకో ఇంట్లో వస్తువులు లాక్కపోతాం. మీ ఇష్టమేగా. అది ఏంటమ్మా మనకి సమస్య. ఏం చేయను మరి? ఏం చేస్తావు కొడక? మన పరిస్థితి కొడుకు ఏం చేస్తావు? ఏం చేస్తావు కొడుకు? ఇంట్లో ఎప్పుడు పోతే కొడక సమస్యలు ఏడబోకు తండ్రి. మయ్య కాదు మయ్య కాదు మయ్య ఏడబోకు నన్ను ఏడబోకు తండ్రి. ఏం చేస్తావు నాన్న? మన పరిస్థితి ఏం చేస్తావు? ఎప్పుడున్న బాధలే నాన్న. ఎప్పుడున్న కష్టాలు ఎప్పుడున్న బాధలే. ఎప్పుడు పోతే నాన్న ఈ సమస్యలు ఏం చేస్తావు తండ్రి? కొడుకు మనకి ఎప్పుడున్న కష్టాలే తండ్రి. అయ్యా మాకెప్పుడున్న కష్టాలే తండ్రి. అన్న ఎందుకన్నా అంతగానం బాధపడుతున్నారు? ఏమైంది? ప్లేట్ ఏంది అలా పడిపోయింది? దేని వల్ల పడేసారు అలా ప్లేట్? అప్పులు వచ్చారయ్యా. వచ్చి ఏమన్నారు? ఏందమ్మా మీరు తినడానికి అయితే ఉన్నది కానీ మరి మాకు ఇవ్వడానికి లేదమ్మని అడిగారయ్యా. అంటే అయ్యా మీరు దండం పెడతాయా ఇత్తలయ్యా అంటే ప్లేట్ అటు కొట్టేసి ఇలాగైనా చేసేది. అన్నం తింటే అన్నం మధ్యలో పడేయటం ఇలాగా చేసేది. చేసినాన్న మేము తమ్ముడు. అప్పుల సమస్యలు అన్ని ఆర్థికంగా ఇంట్లో పరిస్థితులు అన్ని బాలు ఇలా వచ్చి అప్పుల వాళ్ళు ఏది ఇస్తుంటే ఏం చేస్తే ఏడవడం తప్ప మాకేముంది. అవునా? మాకు ఒకప్పుడు మా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. మాకు కూడా ఒకళ్ళు చెప్పారన్న. మాకు ఇలాగే బాధలు ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి చెప్పింది. మేము ఆమె దగ్గరికి వెళ్ళాం. ఎంతో మందిని బాగు చేసిందని చెప్పారు. ఎంతో మంది వెళ్ళారంట, బాగుపడ్డారంట. ఎంతో మందిని బాగు చేసిందంట. ఆమె వల్ల చాలా మంది మారారంట. ఉన్న ఆర్థిక సమస్యలన్నీ మారినాయి అంట. మీరు కూడా ఒకసారి వెళ్ళారనుకోండి మీకు మారుతాయి ఒకసారి. సరే నాన్న బాగుపడతాం తమ్ముడు. ఆ దగ్గరికి వెళ్ళి ఎంతో మంది బాగుపడ్డారు. మేము బాగుపడ్డాం. అక్కడ అడ్రస్ రాసిస్తావు కొంచెం. అడ్రస్ రాసిస్తా. ఒకసారి మీరు వెళ్ళి మీ బాధ ఏంటి చెప్పండి. ఆవిడ మీకున్న అప్పులు అంత ఇబ్బంది ఇంత ఇలా ఇబ్బంది ఏం పడకుండా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే మేము మంచిగా ఉన్నాం తమ్ముడు. మరి అక్కడికి వెళ్తే ఏమైనా ఫ్రీగా లేదంటే డబ్బులు ఏమైనా తీసుకుంటుందా? అక్కడికి వెళ్తే ఓ 10-15 వేలు మనకున్న సమస్యను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తుంది అన్న. సరే మా అమ్మగారు వెళ్తారులే తమ్ముడు అడిగి. ఒకసారి వెళ్ళి చూయించుకోండి. మరి సమస్యలు తీరుతాయి అన్నప్పుడు మరి డబ్బుల గురించి ఆలోచిస్తే ఇబ్బంది అవుతుందిగా మరి. సరే తమ్ముడు మా అమ్మ ఒకసారి వెళ్తుంది. వెళ్ళి వచ్చిన తర్వాత మేము అందరం వెళ్తాం ఒకసారి. సరే అన్న మరి అడ్రస్ రాసిస్తే వెళ్ళండి. మరి రేపు వెళ్ళండి. రాసి ఇంకోనా ఒకసారి వెళ్ళండి. ఒకసారి వెళ్ళి ఆమెతో మాట్లాడండి. మీకున్నే చెప్తే దాన్ని బట్టి డబ్బులు ఎంత అవుతుందో ఏం చెప్పిద్ది కట్టేసుకొని తెచ్చుకోండి. సరే అన్న వెళ్తాను. టైం అయింది. అమ్మ మనం ఒకసారి వెళ్దామా? వెళ్దాం కూడా. అమ్మ ఒకసారి నువ్వు వెళ్ళిరా అమ్మ. సరే నాన్న. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కనుక్కొని వెళ్దాం మనం. సరే దొరికినాయి అమ్మ డబ్బులు. బయటికి పోయి ఒక 10,000 ఇచ్చింది నాన్న.
తెచ్చి మరి ఒక అబ్బాయి వచ్చి మనల్ని పలానా కాడికి పోయి రాండి అమ్మని అడగా ఆడికి వెళ్దాం అనుకుంటున్నాను మరి. సరే అమ్మ, మనం అక్కడికి వెళ్తే మన సమస్యలన్నీ అప్పుడన్నా తీరుతాయి కదమ్మా సమస్యలన్నీ. అందుకే మరి సరే వెళ్ళొస్తాం అమ్మ మరి. సరే నాన్న వెళ్ళొస్తా. ఆడికి వెళ్ళి మరి ఆడ ఏం చెప్తారో ఆ తల్లి పోయి చెప్పి చూసి వస్తున్నా, వెళ్ళి బాగా చేసుకుని వస్తా నాన్న. సరే నాన్న. ఎల్లో ఎల్లనా ఎల్లో ఎల్లనా వెళ్ళిపో ఎల్లనా. ఇదిగో అమ్మా, ఈ నిమ్మకాయ తీసుకెళ్ళి మంత్రిచ్చిస్తున్నా. ఈ నిమ్మకాయ తీసుకెళ్ళి మీ అమ్మాయి తలాపన పెట్టు, 10,000 పక్కన ఇచ్చిపో. దా వచ్చి కూర్చో. మా ఎప్పటి నుంచో మీ ఇంట్లో ఇబ్బందులు, చికాకులు, బాధలు, మీ కొడుకు అంత ఇబ్బందులు, అప్పుల పాలు అయ్యారు మీరు. అవునా? చికాకులు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఒకరికొకరు పంతన కలవట్లేదు, గొడవలు జరుగుతున్నాయి. అవునా? అవును. అయితే నేను మంత్రిచ్చిస్తున్నా నిమ్మకాయ, ఇది తీసుకుపోయి మీ మూలన, మీ ఇంట్లో ఒక మూలన కట్టండి. ఇప్పటి నుంచి ఏమి చికాకులు, చిక్కులు అన్నీ పోతాయి, వెళ్ళిపోతాయి. ఇప్పటి నుంచి 10,000 ఇచ్చి వెళ్ళిపోవాలి. మా కష్టాలు పోతాయి. పోతాయి మీ కష్టాలు. ఇప్పటి నుంచి ఏమి అన్న కష్టాలు ఏమి అన్నీ తొలగిపోతాయి. ఈ నిమ్మకాయ ఇస్తున్నా ఒక మూలన, ఇంట్లో ఒక మూలన కట్టు. ఇప్పటి నుంచి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక నుంచి చిక్కులు, చికాకులు ఏమి ఉండవు. వీళ్ళు సంతోషంగా సుఖంగా బతుకుతారు మీరు. వెళ్ళొచ్చిన నీకు నిమ్మకాయలు ఇచ్చారు. మనీ ఏమైనా తీసుకున్నాను? 10,000 తీసుకున్నాను. అయితే నాన్న నేను చెప్పకముందే మన ఇంటి సమస్యలన్నీ చెప్పింది. ఈ నిమ్మకాయలు వేసిపోయి ఒక మూలన కట్టమ్మా, తర్వాత నువ్వు నీ కొడుకు రండమ్మా, మళ్ళీ తర్వాత చెబుతామ్మా అన్నది నాన్న. ఎప్పుడు రమ్మదమ్మా? వారం తర్వాత రమ్మది నాన్న. సరే అమ్మ. మరి మన సమస్యలన్నీ తీరిపోతే చెప్పింది నాన్న. వెళ్ళి నిమ్మకాయలు కట్టొద్దు నాన్న. అమ్మా చెప్పు. నిజంగానే మొన్న 10,000 అసలుకి అప్పులలో అప్పు అంటే అప్పు చేసి తీసుకొచ్చినాం. మరి సమస్యలు తీరుతాయి అంటావా? మరి ఒక పెద్ద సమస్య ఏదంటావా? తీరుతాయి నాన్న, తీరుతాయి. ఏమో ఏం తీరుతాయో ఏమో. తీరుతాయి నాన్న, ఎందుకంటే ఆ నమ్మకం చెప్పింది కదా నాన్న. అమ్మ ఈ నిమ్మకాయలు వేసిపోయి ఆ మూలం కట్టమ్మా, నీ సమస్యలు తీరుతామ్మా అని 10,000 తీసుకుందా నాన్న. నిజంగానే తీరుతాయి అంటావా? తీరుతాయి అని నేను అనుకుంటున్నాను, నేనే నమ్ముతున్నా నాన్న. సంతోష్ ఏం చేస్తున్నావురా? ఇగో మాకు ఎప్పుడున్న సమస్యలేగా. మనం ఆ రోజు లాటరీ వేసిన గుర్తుందా? అయితే నీకు లాటరీ తగిలిందిరా. నాది ఒక కొద్దిలో మిస్ అయింది, నాకు రాలేదు. కానీ నీకు లాటరీ కలిసింది మామూలు కాదు, 2 లక్షలు వచ్చినాయి నీకు. అవునా? నిజంగా రా. అసలు ఆ రోజు 30 రూపాయలు పెట్టి నువ్వు తీసుకుంటే చూడు 2 లక్షలు తగిలినాయి. అదృష్టం చూడరా, మామూలు రాలే నీకు. అవునా? అసలు భలే కొట్టేసావారా నువ్వు. భలే వచ్చినాయి అమ్మా. నేను అక్కడికి వెళ్ళాను 10,000 తీసుకొని. అయితే ఆ అమ్మ నిమ్మకాయలు ఇచ్చిందిగా, ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి అడగట్టిన నాన్న. అందుకే నా లక్కీ జరిగింది నాన్న. మన సమస్య తీరిపోతా నాన్న. ఏం చేశారు అప్పుడు? అయ్యా ఏరే కాడ వెళ్ళిపోయినాయా, వెళ్ళి అడిగితే మీ బాధలు పోతాయి అమ్మ, మీ సమస్యలు పోతాయని 2 నిమ్మకాయలు ఇచ్చిందానా. నిమ్మకాయలు వేసిపోయి మూలం కట్టిన. అదే అందువల్లే అనుకుంటా మీకు కలిసి వచ్చిందిరా. అయితే నాన్న ఇక ఇంతటితో మన సమస్యలు తీరిపోతాయి నాన్న. అమ్మ ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. మరి ఒకసారి వెళ్దా నాన్న. అమ్మ భలే అదృష్టం కలిసి వచ్చిందమ్మా మనకు మాత్రం. భలేగా ఇంత గొప్ప అదృష్టం భలేగా వచ్చిందమ్మా అసలు. వచ్చిందన్న, మరి ఏం చేద్దాం నాన్న మరి ఇప్పుడు. సరే అమ్మా, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని వస్తా. మనకి అప్పులు ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసి తీర్చేసి మంచిగా మన కష్టాలన్నీ పోయినట్టేనమ్మా. అవి మొత్తం తీసేసి ఖచ్చితంగా తీర్చేస్తానమ్మా. అమ్మ నేను బక్కులు డబ్బు డ్రా చేసి తీసుకొస్తా, వెళ్తాను. అన్నా నమస్తే అన్న. సంతోష్ అన్న నమస్తే. మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? మంచి అడవుడిగా తిరుగుతున్నావు. నీ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చా అన్న. అవునా? అవునన్నా. బ్యాగు బుక్ తో కూడా వచ్చినావుగా, లెక్క చూడు నువ్వే. ఎంతైందన్నా అమౌంట్? ఎంతైంది చెప్పన్నా, ఇచ్చేస్తా. చూడు లెక్క చూడు, మొత్తం ఇచ్చేస్తా. ఇంత డబ్బు బ్యాండ్ నుంచి వచ్చిందని. 22,500. అంతా పెద్ద కథలే అన్న. 22,500 అయింది, 12,500 వడ్డీ, అసలు 10,000, 22,500 తీసుకో అన్నా. బా మంచోడు నువ్వు. అసలు నీ రేంజే మారిపోయింది. ఈ కథ అంతా, ఈ డబ్బు అంతా ఈ రేంజే మారిపోయింది. ఇంత డబ్బు ఎట్లా వచ్చింది వీడికి? అసలు ఈ రేంజే మారిపోయింది. ఇంత డబ్బు ఎట్లా? అమ్మా ఇక మన అప్పులు మొత్తం తీరిపోయినాయి, అన్నీ తీర్చేసా. అసలు మనకి ఏ సమస్య లేదు, ఏ బాధలు లేవమ్మా.
అసలు ఆ తమ్ముడు తెచ్చిన కానీ అవి చేసిన కానీ భలే అద్భుతం మనకి జరిగిందమ్మా. ఒకసారి ఆమె దగ్గరికి ఖచ్చితంగా వెళ్దామమ్మా మనం. అన్నా సంతోష్ అన్న, ఎలా ఉన్నామన్నా? చాలా రోజులైంది కలిసి. తమ్ముడు బాగున్నావా తమ్ముడు? ఏందన్నా మరి అంత హ్యాపీగా ఉన్నావు? మరి ఇన్ని రోజులు ఏం బాధపడ్డావు? మరి మొన్నటి దాకా బాధపడతా ప్లేట్లు ఇసిరేస్తా ఉన్నావు, మరి ఎలా ఇంత హ్యాపీగా ఉన్నావు? తమ్ముడు నువ్వు చెప్పిన కాడి నుంచి తమ్ముడు మేము అక్కడికి వెళ్ళొచ్చిన కాడి నుంచి అసలు మా మొత్తం బ్రతికే మారిపోయింది తమ్ముడు. అసలు అవునా? మరి ఎలా జరిగింది? మరి ఎలా ఎన్ని రోజులు అయింది మరి వెళ్ళొచ్చు అక్కడికి? తీసుకొచ్చి నిమ్మకాయలు తెచ్చి ఇంట్లో పెట్టిన కాడి నుంచి అసలు మాకు అంత అదృష్టం కలిసి వచ్చింది, అంత మంచిగా జరుగుతుంది తమ్ముడు. అవునా? మరి ఇప్పుడు ఎలా ఉంది మరి ఇంట్లో పరిస్థితి అంతా? అన్ని తిరిగిపోయినాయి తమ్ముడు. ప్రశాంతంగా ఉన్నారా? ఏమీ లేవు. చెప్పే కన్నా మరి ఒకసారి వెళ్తే మొత్తం తీరిపోద్ది, హ్యాపీగా ఉండొచ్చు, మొత్తం అన్ని తీరిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పే తమ్ముడు. మంచిగా చెప్పిన తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. చాలా చాలా దాంట్లో ఉంది లేనా? నాకు తెలిసింది మీకు చెప్పా, మీరు వెళ్ళి చేసుకున్నారు అంతేగాన్నా. తెలిసిన దాంట్లో చెప్పడం తప్పే. థ్యాంక్ యూ తమ్ముడు. మేము ఖచ్చితంగా మరి మొత్తానికే బాగా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మరి ఇంట్లో అప్పులన్నీ తీరిపోయినాయి, హ్యాపీగా అయితే ఉన్నారు. మరి మొత్తం అంతా బాగుందంటావు? అంతా దయ తమ్ముడు. మొత్తం అంతా బాగుందంటావు? మరి మొత్తం అంతా బాగుంది అన్న. మరి ఇన్ని కష్టాలు తీరినాయి అంటాను, మొత్తం అంతా హ్యాపీగా ఉన్నావు అంటాను. మరోసారి వెళ్ళి ఆమెకోసారి వెళ్ళి కలిసి రావచ్చు. అమ్మ మీరు ఇచ్చిన వాళ్ళు ఇలా మారాను, జరిగిందని వెళ్ళండి. మరి వెళ్ళోసారి వెళ్ళి కలిసి మాట్లాడరండి. మరి సరే అన్న, మరి నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా. మరి సాయంత్రం వచ్చి మాట్లాడతా. సరే అన్న, మరి ఉంటా మరి అన్న. బాయ్ అన్న. దాంట్లో ఉంది లేన్న, ఉంటా మరి అన్న. అమ్మా మరి నేను ఒకసారి వెళ్ళి ఆమె కలిసి వస్తాను, అంతా కలిసి వస్తాను. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. రా, నీకోసమే చూస్తున్నా, కూర్చో. ఏంటి మీ ఇంట్లో సమస్యలు అవన్నీ తీరిపోయాయా? తీరినాయమ్మా. అప్పులు అవన్నీ తీరిపోయాయా? తీరినాయమ్మా. మీరు ఇచ్చిన నిమ్మకాయల వల్ల మా సమస్య మా రాతే మారిపోయింది. మారిపోయింది. నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు నా బిడ్డవి, నా శక్తులన్నీ నీకు ఇవ్వబోతున్నా, తీసుకో. ఇప్పటి నుంచి నాలాగా నువ్వు బాగు చేయటం కానీ అన్ని చేయటం, అంతరాలు కట్టడం, బాగు చేయటం చేస్తావు ఇక నుంచి. ఇగో నా శక్తులు మొత్తం నీకు వచ్చాయి, తీసుకో ఇక. నా శక్తులన్నీ ఇప్పుడు నీకు ఇస్తున్నా. నువ్వు ఎక్కడైనా బాగు చేయగలుగు, నువ్వు అన్ని నాలాగన్నీ చేయగలుగు నువ్వు. నా శక్తులు నా బిడ్డవి కనుక నువ్వు నా శక్తులన్నీ నీకు ఇస్తున్నా. నువ్వు ఎవరినైనా బాగు చేయగలవు, నాలాగా నువ్వు కూడా చేస్తావు. నేనే దేవుణ్ణి, నువ్వు నా కుమారుడివి, నా బిడ్డవి నువ్వు. ఇక నుంచి చూడు, నా శక్తులన్నీ నీకే ఇస్తున్నా. ఇక అవన్నీ నువ్వే బాగు చేయగలుగుతావు అందరినీ, నాలాగా నువ్వు కూడా చేస్తావు. నా దగ్గరికి రావాలిరా, కోరిన వారికి అన్ని ఇస్తాను, అన్నీ ఇస్తున్నా నీకు. ఇక నుంచి నాలాగా అన్ని బాగు చేయటం, అన్ని చేయటం నువ్వు కూడా చేస్తావు, నా కుమారులాగా. వెళ్ళిపోయా. నా సంతోషన్న, ఎంతోమంది నీ కాడికి వచ్చి ఎంతోమంది నయమవుతున్నారన్న. ఈ విద్యలు ఎట్లా నేర్చుకున్నావు అన్న? ఎలా నేర్చుకున్నావు అన్న? నేను ఒక ఆమె దగ్గర నేర్చుకున్నా. అయినా కానీ శిష్యరికం చేసే వారికి నీకు ఇదంతా ఎందుకురా, నీకేమన్నా అనవసరం. సరే, నీకు చెప్పిన పని నీ శిష్యరికం మీద నువ్వు చూసుకో. సరేనా? సరే అన్న. మిగతా జనాలు వస్తారు కానీ చూడు. సరే అన్న. వచ్చే భక్తుల్ని పంపించు. సరే అన్న. ఎవరి దగ్గరైనా మనీ కరెక్ట్ తీసుకో. వెళ్ళు. నమస్కారం అండి. రా కూర్చో. ఏంటి? వేరే ఒక అమ్మగారి దగ్గర తీసుకుని వెళ్ళినండి అని బాగా కాలేదండి. ఆమె తాయితీ గట్టి నిమ్మకాయ ఇచ్చారని బాగా కాలేదండి. అట్నే ఉంది మా పాప. కొద్దిగా బాగా చేయండి, మీరు మంచి చేస్తారని విన్నామండి బయట, అందుకనే వచ్చేసినామండి. నీ బిడ్డకి కడుపు నొప్పి సమస్య ఉంది, అది తగ్గుద్ది త్వరలోనే. ఈ యంత్రం ఇస్తానా కానీ ఒక 5,000 రూపాయలు ఇక్కడ పక్కన పెట్టి పో. ఎలా ఉన్నా? బాగున్నారా? ఏంది మరి విశేషాలు? ఏంది మరి ఇంటికాడ? చెప్పాలి కానీ అంతా నాకు మొత్తం అప్పుల సమస్యలతో బాధపడుతున్నా. అన్ని అప్పులైనారా నాకు. అంత ఇబ్బంది ఏమొచ్చింది? నిజంగా ఇంటికి అందరూ అప్పులోనే వచ్చి ఒకటే ఇబ్బంది పెడతారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా? మన సంతోషాన్ని తెలుసా మీ ఫ్రెండ్? ఏది మన సంతోషం? సంతోషాన్ని ఇప్పుడు మామూలుగా అన్న దగ్గరికి వెళ్తుంటే అందరూ బాగుపడతారు,
చెప్పడం ఇలాంటివి చేస్తుంది. అన్నీ చేస్తాడు. నువ్వు ఏ సమస్య చెప్పినా అన్న దగ్గరికి వెళ్తే క్లియర్ అయిపోద్ది. ఇంకంతే ఇబ్బంది వెళ్దాం అన్నకాడికి. అన్న ఇప్పుడైతే అన్న దగ్గరికి వెళ్ళాలంటే కష్టం. ఫుల్ క్యూలు అన్న దగ్గర 100 మంది 1000 మంది క్యూలు నుంచి ఉంటారు. మనం వెళ్తే చూస్తే పిలుస్తారు ఎట్లయినా. ఏం మరి వెళ్తే మరి గుర్తుపడతాడో గుర్తుపట్టడో ఆయన వెళ్తే కానీ తెలియదు. మరి వెళ్దాం వెళ్దాం మరా సరేనా. సంతోష్ అన్న గుర్తుపట్టావన్నా? నేనన్నా నరేష్ని. గుర్తుపట్టావా? బంధువర్గాలు కాదురా, అన్నదమ్ములు కాదురా. మీరు వచ్చిన సమస్య ఏందో ముందు చెప్పండి, దానికి నేను తీర్మానం చేస్తా. అన్న నాకంతా మొత్తం సమస్యలు వస్తున్నాయన్న. మొత్తం అప్పుల బాధతో బాగా ఇబ్బంది పడుతున్నా. ఇంటి నిండా అప్పుల వాళ్ళు వచ్చి ఒకటే చికాకు పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అసలు చికాకు ఉందన్న. ఇంట్లో చాలా సమస్యలు, చాలా ఇబ్బందిగా ఉందన్న. మీ అప్పు సమస్యలు తీరడం కోసం ఈ దేవుడి దగ్గరకు వచ్చారా? అవునన్నా. ఖచ్చితంగా తీరుస్తారా? 5000 పక్కన శిష్యరేఖానికి ఇచ్చిపోండి. మీకు నీ నిమ్మకాయలు ఇస్తున్నా, ఈ తాయెత్తు ఇస్తున్నా. ఈ నిమ్మకాయలు తలాపున పెట్టుకొని ఈ తాయెత్తు కట్టుకోండి. మీ సమస్యలు మొత్తం తీరుతాయిరా. ఖచ్చితంగా రండి. అన్న ఈ నుంచి ఏ సమస్య ఉండదు కన్నా? ఏ సమస్యలు, నీ సమస్యలు మొత్తం తీరిపోతలేరా? సరే అన్న. అరే సాయి, గురువుగారు ఈరోజు కలెక్షన్ ఎంతరా? 50,000 వచ్చినాయి గురువుగారు. అవునారా? అవును గురువుగారు. అరే నాకు ఎందుకో కొంచెం తలనొప్పిగా ఉందిరా. గురుగారండి గురుగారండి గురుగారు గురుగారండి గురుగారండి గురుగారు గురుగారండి గురుగారండి లేకండి గురుగారండి. అరే గురుగారండి ఏందిరా సాయి, నాకు తలనొప్పి మొత్తం లేసి పిడుసులు వచ్చినాయి గురుగారండి. నాకు పిడుసులు రావటం ఏందిరా? అవును గురుగారండి పిడుసులు వచ్చినాయి మీకు. గురుగారండి అందరినీ బాగా చేస్తాం, మీకే పిడుసులు వస్తే అట్ట గురుగారండి. ఏమోరా, నాకు పిడుసు రావటం ఏందిరా? అందరికో బాగులు చేశాను, ఎన్నో చేశాను, నాకేం అర్థం కావట్లేదురా. నిజం గురుగారండి మీకు పిడుసులు దేవుడే అన్నీ ఎన్నో మహిమలు పొంది ఎన్నో శక్తులు పొందాను, ఎంతో చేశాను. నేను ఎందరికో ఏమో కావాలన్న వారికి నడిచాను. నాకు ఇలా జరగటం ఏంట్రా? అసలు నాకేం అర్థం కావట్లేదు. రెస్ట్ తీసుకోండి గురుగారండి మీరు. సర్రా నువ్వు వెళ్ళు. ఆగమ్మా, ఆగు. అక్క అక్క ఏమైంది పాపకి? పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఏం చేస్తుందో అర్థం కావట్లేదమ్మా. వారం 10 రోజుల నుంచి పిల్లలో లేదు, అసలు బాగా ఇదిగా ఉంది. అవును అక్క, మా అమ్మాయి కూడా అలాగనే చేస్తుంటే ఒక ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిన అక్క. అవునమ్మా, మంచిగా నయమైంది అక్క. బాగుంది అక్క, బాగుంది. మంచిగా ఉందా పిల్లకి? మంచిగా ఉంది. ఎక్కడక్క? నా అడ్రస్ ఇస్తా, దీని మీద రాసిస్తలేను. రాసిస్తారక్క? ఛాన్స్ అక్క. మా అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది అక్క, విపరీతంగా పిచ్చి పిచ్చిగా చేస్తుంది అక్క. అంతకన్నా ఎక్కువ చేసింది, బాగా భయం వేస్తుంది అక్క విపరీతంగా మాకు. మీరు పోస్తే చూస్తారు కదా అక్క, ఆయన ఎట్లా చేసేది మీరు చూస్తారు. ఇక అడ్రస్ తగ్గిద్ది అక్క? తగ్గిద్ది అక్క. మా అమ్మాయి కూడా సరే. అమ్మ వద్దులే. సంతోష్ అన్న, నమస్తే అన్న. అన్న నువ్వు నాకు అప్పుడు ఇచ్చిన నిమ్మకాయని బట్టి నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా అన్న. నా అప్పుల బాధలు పోయినాయి. నన్ను అప్పులతో పీడిస్తున్న వాళ్ళందరూ ఎవరు రాకుండా ఫ్రీగా అప్పులు తీరడం ఎంత మంచిగా జరిగిందన్న నాకు. మంచి జరిగింది. అసలు నేను చచ్చిపోదాం అనుకున్నా. ఎంత ఇబ్బంది పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో అసలు నాకే తెలుసు అన్న. నువ్వు ఇచ్చిన నిమ్మకాయ బట్టి అన్న, అసలు నువ్వు ఇచ్చిన నిమ్మకాయ బట్టి మా మంత్రి ఇచ్చినావు కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు ఏ సమస్య లేదు, చాలా ఫ్రీగా ఉన్నా. అసలు నువ్వు ఎంత అద్భుతం చేసావు నా ఎడల.
ఓకే అన్న, నీకు చాలా కృతజ్ఞతతో నేను ఉన్నా అన్న. నువ్వు ఇంత చేస్తావని నేను అనుకోలే. నువ్వు ఇలా ఎదిగినందుకు నాకు సంతోషమే. నువ్వు నన్ను ఇలా మంచిగా మార్చినందుకు ఓకే అన్న, సంతోషం. సరే అన్న, మరి ఇక్కడ నుంచి మంచిగా బ్రతికి మంచిగా చేసుకుంటూ ఉండు. ఇక నేను మంచిగా ఉంటాను. మాకు తెలిసిన వారందరికీ చెప్పు, నువ్వు అందరికి పలానా దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందని నేను చెప్తాను, ఖచ్చితంగా అందరికి చెప్తా. చెప్పి నేను కూడా తీసుకుని వస్తాను, ఎవరైనా సమస్యలతో ఉన్న వాళ్ళని నీ దగ్గరికి తీసుకుని వస్తాను. సరే మరి అన్న. తిక్కగా చేస్తున్నాయా మీ దగ్గర? ఒకరు బాగు చేయించుకొని చెప్పారు, బాగు చేస్తున్నారని. మా అమ్మాయిని చూడండి అయ్యా, కొద్దిగా బాగు చేయండి. వీళ్ళకే కదమ్మా, ఎంతో మందికి బాగు చేస్తాను నేను, ఎంతో మందికి బాగు చేశాను కూడా. ఈమెకి ఈ సమస్య నుంచి పోవాలా? అవునండి. ఇదిగో ఈ మంత్రి ఇచ్చి నిమ్మకాయ ఇస్తున్నా, మా పిల్లగాడు ఉంటాడు కానీ 10,000 పెట్టి పిల్లకి దిండు పక్కన పెట్టి పడుకోబెట్టి ఖచ్చితంగా పోతుంది. తీసుకెళ్ళు. అన్న సంతోషన్న ఏమైందన్నా? అన్న అందరినీ బాగు చేసాడు, నువ్వేలా అయితే ఎలా అన్న? అన్న సంతోషన్న లేకన్నా, సంతోషం లేకన్నా. అన్న అందరినీ బాగు చేసాడు, నువ్వేలా అయితే ఎలాగన్నా? అన్న అందరినీ బాగు చేస్తాను, మరి నువ్వేమో ఇంత ఇబ్బంది పడతాను, ఏమైందన్న అసలు? మరి అందరినీ బాగు చేస్తా ఉన్నావు కన్నా. మొన్న నరేష్ అన్న వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, అందరినీ బాగు చేస్తా ఉన్నావు కన్నా. దాన్ని అక్కడ కూర్చొని మాట్లాడుకుందా? హాయ్ తమ్ముడు, బాగున్నావా? ఏం బాగన్నా, ఏమో అన్న, అనవసరంగా నేను నమ్మి నేను నా డబ్బులన్నీ పోగొట్టుకున్నా. ఏమైంది తమ్ముడు? ఆ రోజు నువ్వు అప్పులు తీరుతాయి అన్నావుగా, ఇంకా నాకు అప్పులు పెరిగి ఇంకా నేను అసలు ఇదైపోయాతన్నా. నేను అలా మొత్తం దగ్గుతేలే అప్పులు పోతేలే అనుకొని నేను ఎంతో నిన్ను నమ్మి నేను నా డబ్బులు ఇచ్చి బాగు చేస్తా అన్నావు. ఏదో నేను నిజంగా అనుకొని నేను నమ్మి వచ్చినలే, కానీ ఇంకా నాకు తల మీద ఇంకా బాకీలు పడి ఇంకా ఇదే నా పరిస్థితి అసలే బాగాలేకుండా అయింది అన్నయ్య. నేను నిన్ను ఎంతో నమ్మిను నేను, కానీ ఇట్లా అనుకోలే. ఇక నాకు వేస్ట్ అన్నా, ఇక నేను నమ్మి నా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. అప్పుడు ఎంతో మంది బాగుపడుతున్నారా, అది నీ దురదృష్టం, నీ కర్మ. అంతమించి నేనేం చేయలేను. మరి నేనైతే ఆ రోజు నమ్మిను నిన్ను. ఎంతో మంది బాగుపడుతున్నారా చిన్న. తమ్ముడు ఒకసారి మన ఇంటికి రారా, ఎక్కడ లోపం ఉంది ఏందో మరి చూద్దామని. ఒకసారి చూద్దాం. ఇక కష్టమే రావడం, మా అమ్మని నాకు భరించలేనా ఇంత వేస్ట్గా. రారా తమ్ముడు, ఒకసారి రారా చూడు. ఇప్పటికే ఇబ్బంది అయింది, ఇక నా వద్దులే, నాకు వల్ల కాదు. ఇక నేను ఏదో దారి చూసుకుంటాను. వచ్చేరా, నీ కర్మ. అక్క ఎలాగున్నది మీ అమ్మాయికి? బాగానే ఉంది అక్క, మీరు చెప్పిన దగ్గరికి వెళ్ళాక బాగుపడింది మా అమ్మాయి, మంచిగా ఉంది అక్క ఇప్పుడు. అని మా అమ్మాయి మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తుందిరా. ఏందక్క తగ్గలేదు అక్క? అస్సలు తగ్గట్లేదురా. తగ్గట్లేదు అక్క. మీరు చెప్పిన తర్వాతే కదక్క మేము వెళ్ళాం, మా పాపకి తగ్గింది కదక్క. అలాగనే తగ్గిద్ది అనుకున్నాలేని అసలు తగ్గలేదురా, అసలు కట్టే చేస్తుంది. అలాగే చేస్తుందా? అయితే మరి ఒక అక్క చెప్పింది, ఇక్కడ చర్చి ఉందంట, అమ్మగారు మంచిగా చేస్తారంట, అమ్మగారు ఏది చేసినా స్వస్థత వచ్చిందంట. మీరు చెప్తేనే అక్క మేము వెళ్ళింది. ఇప్పుడు మరి చర్చికి వెళ్తానంటున్నారు మీరు. అవునులేరానా అని ఇన్ని తిరిగిన నేను అదొక్కటి చూస్తే నాకు కూడా కొద్దిగా మా అమ్మాయి బాగైతే నాకు మంచిగా అనిపించింది కదరా. ఎవరి నమ్మకం వాళ్ళ లెక్క. మీరు చెప్పారని ఇలా మేము బాగుపడ్డాం. సరే లెక్క. బాగు చేయించినట్టే బాగు చేయించిన, అప్పుడు తగ్గింది పిల్లకి, మళ్ళీ యథావిధిగా వచ్చింది పిల్లకి, కొద్దిగా కూడా తగ్గలేదు. తగ్గలేదు అక్క, కొన్ని రోజులు బాగానే ఉంది, ఇప్పుడు బాగోట్లేదు అక్క. పాపకి యథావిధిగా చేస్తుంది. మా అమ్మాయి అప్పుడు అట్లే చేస్తే ఆయన మాటలేని, ఆయన తాయితీ కూడా కట్టించి డబ్బులు 5,000 అయినాయి. ఆయన తగ్గపోతే ఇప్పుడు తగ్గింది అక్క, మంచిగా ఇప్పుడు మంచిగా ఉంది. చర్చికి వెళ్ళినాక అయ్యో అగ్ని మందిరానికి వెళ్ళినాను. అవునా అక్క? తగ్గిద్దా అక్క? మంచిగా తగ్గింది పాప. ఇప్పుడు చూడు ఎంత బాగుంది అసలు. బాగుందా అక్క? నీ పాపకు కూడా తగ్గిద్దిరా, చర్చికి వెళ్ళినాను. వెళ్తాను అక్క. నిజంగా అక్క, ఎన్ని డబ్బులు పోసినా తగ్గలేదు అక్క. పాప మళ్ళీ యథావిధిగా అయింది అక్క. ఇప్పుడు ఎక్కడక్క అడ్రస్? ఇక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర ఉంటదండి. అవునక్క. అమ్మగారు కలుస్తారక్క? అమ్మగారు
సరే అక్క, తీసుకెళ్తాను అక్క అమ్మాయి. సరే అక్క. ఏమో అనుకున్నా, అక్కడికి ఇక్కడికి వెళ్ళాం. చర్చి దగ్గరికి వెళ్ళాక నయమైంది, మంచిగా ఉంది. కూరగాయలకి వెళ్ళి వస్తాను, ఇంట్లోనే ఉండమ్మా. కవర్ది అయ్యో పడిపోయి. ఏమండి, ఏమైందండి? అమ్మా ఏందండి మీరు ఇలా పడిపోయారు ఏంటండి? అమ్మా ఎప్పటి నుంచో ఫిట్స్ వస్తున్నారా నాకు. మా పాపకి బాగు చేశారండి మీరు. మీరు బాగు చేశారు, కానీ మీరు ఏమి మా అమ్మాయికి తగ్గలేదండి. యెహోవా అగ్ని మినిస్ట్రీ కానీ చర్చి దగ్గరికి వెళ్ళాక తగ్గిందండి. మీకు ఓన్లీ చీకటే ఉంది, బలహీనత ఉంది. అమ్మగారు పేరు పెట్టి పిలుస్తారు, మీకు చాలా తగ్గిపోయింది, నయం అయిపోయిందండి. మీరు అక్కడికి వెళ్ళండి. నిజంగానే తగ్గిద్దమ్మా? నిజంగా తగ్గిద్దండి. మా పాపకి మీరు బాగు చేసినా తగ్గలేదు. అక్కడికి వెళ్ళి మేము చర్చి దగ్గరికి వెళ్ళాము, దేవుడు స్వస్థత ఇచ్చారు. మమ్మీ గారు చర్చి ప్రార్థనకి వెళ్ళాక తగ్గిపోయిందండి. మీరు అందరూ బాగు చేశారండి. మీలో శక్తులు ఉన్నాయి అనుకున్నారు, శక్తులు కాదండి, అవన్నీ చీకటి. అది మీరు ఇప్పుడు మా పాప బాగా చేసినా బాగా కాలేదండి. మీరు మందిరం దగ్గరికి వెళ్ళండి, బాగైద్ది. యెహోవా అగ్ని మందిరంకి వెళ్ళామండి మేము. అక్కడ మా పాపని పేరు పెట్టి పిలిచారు. మా పాపకి త్వరగా స్వస్థత వచ్చింది. మా పాప ఇప్పుడు బాగుంది. మీరు కూడా వెళ్ళండి, పేరు పెట్టి పిలుస్తారు, తగ్గిపోయిద్ది. మీరు అక్కడికి చర్చికి వెళ్ళండి, దేవుని నమ్ముకోండి, మీరు మారిపోద్ది. మీకున్న ఆ పిడుసుల నుంచి కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నయం అయిపోయింది, అందరికీ దేవుడు స్వస్థత ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా స్వస్థత వచ్చింది. నిజంగానే తగ్గిద్దంట? నిజంగా తగ్గిద్దండి. మా పాపకు కూడా తగ్గింది. మా పాప ఇప్పుడు చాలా బాగుంది. మా పాప ఏదైతే తినమ్మా, నాలో ఉన్న రోగం తగ్గి మంచిగా ఉంటే చాలు. ఖచ్చితంగా వెళ్ళండి, కంపల్సరీగా తగ్గిపోయింది. ఖచ్చితంగా వెళ్తా, తగ్గిపోయిందండి. సరే వెళ్తానమ్మా. ఏంటి నా పరిస్థితి ఎలా మారిపోయింది ఏంటి? అందరూ బాగు చేశాను, అందరూ వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు, ఎందరికో ఏమైంది, కానీ నాకేంది ఇలా పరిస్థితి? నా పరిస్థితి ఇలా మారిపోయింది. సరే ఒకసారి ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా నా పరిస్థితి నిజంగా నాలో ఉన్నది ఫిట్స్ అనేది తగ్గి బాగుపడితే చూద్దాం. నాలో ఉన్నది నేను ఇన్ని రోజులు దేవశక్తి అనుకున్నాను, కానీ దేవుడి శక్తి కాదన్నమాట, ఇదని దురాత్మ అన్నమాట. సరే ఒకసారి మందిరానికి వెళ్ళి చూద్దాం. ఏంటి ఆ అక్క వాళ్ళు చెప్పిన యెహోవా అగ్ని మందిరం అంటే ఇదేనా? ఇదే కావచ్చు, వెళ్ళాలి. నా కుమారుడా సంతోష్, ఇదిగో కుమారుడా, నీవు మనసులో తలంచుచూ ఉన్నావు, నా పేరు పిలుచుట నిజంగా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడా, నన్ను పిలుస్తాడా అని నీవు ఆలోచన చేస్తూ నిలిచి ఉన్నావు. ఇదిగో కుమారుడా సంతోష్, నీతో నేను ఉన్నాను కుమారుడా. నన్నేనా తల్లిగారు పేరు పెట్టి పిలిచింది? నిజమైన దేవుడు ఈయనే గొప్ప దేవుడు. నాకు నా పేరేంటో తెలియదు, ఏమో తెలియను, అసలు నేనెవరో తెలియదు. వచ్చింది ఈరోజు మొదటి రోజు ఆ అమ్మగారిలో నుండి దేవుడు నన్నే నా పేరు పెట్టి పిలిచింది, సంతోష్ కుమార్ అనబడింది నేనే ఆ వ్యక్తిని. కాబట్టి ఈ దేవుడే గొప్ప దేవుడు. నాలో ఇన్ని రోజులు ఉన్నది అంతా ఈ చీకటి శక్తులు అన్నమాట. ఈ చీకటి శక్తులు వీటన్నిటిని ఇక నుంచి ఈ అన్నిటిని వదిలేసి నిజమైన దేవుని యేసయ్యని నమ్ముకుంటా. ఇక నుంచి యేసయ్యని నమ్ముకుంటా నేను, ఈ గొప్ప దేవుడు.
నమస్కారం అమ్మా. ప్రైజ్ లార్డ్ బాబు. నమస్కారం అమ్మా. నా పేరు ఏంటి నాన్న? అమ్మ నా పేరు సంతోష్. ఫస్ట్ టైం మా నాన్న రావడం. నేను చిన్నప్పటి నుంచి అది పచ్చని కుటుంబం అమ్మ. బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆ ప్రతి సమస్యకి అమ్మ వాళ్ళు ఎక్కువ అక్కడికి వెళ్ళి పూనకం చెప్పే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి అడిగేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చెప్తుంటే వాళ్ళలో దేవుడిని చెప్తుండని నమ్మేవాళ్ళం. అటువంటి దేవుడు నాకు కూడా ఉంటే అని బాగుంటుంది అని అనుకొని నేను కూడా వాళ్ళు ఏం చేస్తే ఎట్లా వచ్చింది అది వాళ్ళని కనుక్కొని ఆ విగ్రహారాధన చీకటి అనేది నా మీద ఉండి నేను అనేకులకి బాగు చేసి అన్నీ చేసేవాడిని. నమస్కారం నా పేరు. కానీ నాకు అనుకోకుండా ఒక ఫిట్స్ వచ్చింది. అది ఎవరికి చెప్పుకోకుండా నేను మర్మంగా దాచుకొని ఉంటాను. నా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నా. ఇక నా దగ్గరికి వచ్చి బాగు చేసుకునే వాళ్ళు కూడా నా వ్యాధి ఫిట్స్ వ్యాధి వచ్చి నీకు తగ్గట్లేదు ఏంది అని అందరు అంటుంటే నా దగ్గరికి వచ్చిన ఒక ఆమె కూడా ఇక్కడ మీ దగ్గరకి గోపాలపురం మందిరంలో ఇట్లా అమ్మగారు చెప్తారంట, యెహోవా అగ్ని మందిరం ఉంటుంది. ఆ మందిరంలోకి వెళ్తే ఇక్కడ దేవుడు ఇట్లా పేరు పెట్టి పిలిచి ఇట్లా చెప్తున్నాడంట. అంటే నిజమా అని ఒకసారి చూద్దామని వచ్చానమ్మా. వచ్చిన రోజే నన్ను పేరు పెట్టి పిలిచాడమ్మా. పేరు పెట్టి పిలిచిన నాతో సంతోష్ అనే సహోదరుడా నీకు అని నన్ను మాట్లాడి దేవుడు అప్పటి నుంచి పేరు పెట్టి పిలిచిన కాడి నుంచి నాలో బలమైన మాటలు చెప్పడం ద్వారా నాకు నమ్మకం అనిపించి ఎప్పుడు కలవాలని వచ్చానమ్మా. అందుకని మిమ్మల్ని కలిశాను. నా అమ్మ సంతోషాన్ని పేరు పెట్టి పిలిచింది నన్నే కదా, దేవుడు పేరు పెట్టి పిలిచింది నన్నే కదా అమ్మ. అవునానా? నీ పేరు సంతోషే కదా, నువ్వే కదా అనుకుంది మనసులో అనుకున్నావు కాబట్టి ప్రభు నేను పిలిచారు. ప్రభు యొక్క చిత్తము నీ మీద ఉంది కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరు నువ్వు అనుకోవచ్చు నేను అన్యుడిగా ఉన్నాను, అనేకమైన విగ్రహాదుల్లో ఉన్నాను, అనేకులు బాగులు చేశాను, నన్ను ఎందుకు పిలుస్తాడని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడికి అందరూ ఆయన బిడ్డలమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను పిలిచాడు నాన్న. ఖచ్చితంగా నీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నానా? అమ్మ నాకు ఈ ఫిట్స్ వ్యాధి గురించి ప్రార్థన చేసి ఈ ఫిట్స్ తగ్గితే ఇక ప్రతి వారం నేను మందిరానికి వస్తాను. నాన్న ఆ పిడుసు నుండి కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే కదా బాధతోటే నువ్వు ఇక్కడికి వచ్చావు. కంపల్సరిగా నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఇంకెప్పుడు నీకు ఆ పిడుసు రాదు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ పట్ల. ప్రార్థన చేస్తాను. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, అన్యచిలలో ధన్యత చూపుతానని వాగ్దానము చేసిన దేవా, ఈ కుమారుడిని తెలుసుకుని నీ మందిరానికి వచ్చి ఉన్నాడయ్యా తండ్రి. తన మనస్సులో అనుకొని ఆలోచించిన క్షణములో నీవు పిలుచుట తను ప్రతి నికోసి క్లోరి కామ్ది మైకెని ఫవరిమా దేవా, కుమార్ని మీరు ముట్టండి. ఆ యొక్క పిడుసు నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. సంపూర్ణమైన స్వస్థత ప్రభావ మీరు దయచేయండి నాయన. ప్లాయ్కెన్ గ్లోరా దిస్టికి ఫావరిమా సెల్ఫ్ ఫావరిమా ఐకెన్ క్రిషియల్ అవసరంని దయచేయండి తండ్రి. ఆమేన్. నాన్న ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడు. నీకు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారం వారం కంటిన్యూగా మందిరానికి వస్తూ ఉండు నాన్న. సరేనా? ప్రైజ్ లార్డ్ నాన్న. దేవా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించిన ఆయన. అయ్యా, నేను చేసిన తప్పులన్నింటినీ క్షమించు తండ్రి. అయ్యా, నేను నాలో ఉన్న ఎన్నో మాంత్రిక శక్తులని, దైవ శక్తులను ఎందరినో చేసి మోసం చేసి గారుడు చేశాను తండ్రి. అయ్యా, నన్ను క్షమించి నా పాపమును మన్నించిన ఆయన. ఇప్పుడు నేను మందిరానికి వెళుతుండగా నాయన దైవజనుల నోటి నుండి మాట్లాడిన మాటలను బట్టి నా దేవ స్తోత్రం నాయన స్వస్థత పొందించమని యేసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు సంతోష్, మాది ఖమ్మం. చిన్నతనంలో మా ఇంట్లో అనేకమైన చికాకులు అవి ఇబ్బందులు ఉంటే అందరు హాస్పిటల్కి అటు ఇటు ఆ సమస్యలు ఈ సమస్యలకి పరిష్కారం దొరికితే మాకు ఎక్కువ ఇట్లా బయట విగ్రహారాధన పచ్చి అన్య కుటుంబం కాబట్టి వారిని సంప్రదించడానికి వెళ్తూ ఇట్లా పూనకం పోగే వాళ్ళని వారి దగ్గర సంప్రదించడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. మేము కూడా
వారితో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉండి చెప్తుంది దేవుడే, అటువంటి దేవుడు మనకు కావాలని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని తెలుసుకొని వాటిని చేయాలని వాటి ఉపాసన చేస్తూ ఉపవాసం ఉంటూ వాటిని నమ్ముకుంటూ వాటి చేయడం వల్ల అటువంటి ప్రేరణతో నేను కూడా అనేక మందికి చేస్తూ చెప్తూ ఉండేవాడిని అనమాట. చిన్నతనంలో చేస్తున్న నాకు అనుకోని విధంగా ఒక ఫిట్స్ అనేది వచ్చింది. ఆ ఫిట్స్ రాగానే అసలు నా పరిస్థితి నాకేమైందో తెలియదు. మీరు చూసారుగా సాక్షులు అనేక బిడ్డలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే మీరు ఇంత బాగయ్యారు, మరి మీకు ఇలా వచ్చింది ఏందని అంటాం. అలా ఇటువంటి జరుగుతూ ఉన్న టైంలో నాకు నిజమైన దేవుడు ఎవరా అని తెలుసుకోవాలనే ఆసక్తి పడింది అనమాట. నీలో ఉన్నది చీకటి తమ్ముడు, ఇది కాదు, నిజమైన దేవుడు కాదు అని ఇందాక ఒక సిస్టర్ చెప్పినట్టుగా నాకు అలా మాకు తెలిసిన సిస్టర్ చెప్పడం ద్వారా నేను ఈ మందిరానికి నడిపించబడ్డా. నచ్చిన మొదటి రోజే తల్లిగారులో నుండి నన్ను దేవుడు సంతోష్ కుమార్ అనబడిన సహోదరుడా, ఇదిగో నీవు అనుకుంటున్నావు, నువ్వు నమ్ముకో, నిజమైన దేవుడు ఈయనే అని పేరు పెట్టి పిలవటం, నాలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న బలహీనతలు దేవుడు తీసేయబోతున్న నమ్ము సహోదరుడా అని పిలవడం ద్వారా నేను వచ్చిన మొదటి రోజు నన్ను దేవుడు మా తల్లిగారి నుండి పేరు పెట్టి పిలవడం, అక్కడుండి వస్తూ ప్రార్థన చేస్తుండగా అక్కడున్న వాక్యం ద్వారా నాతో మాట్లాడడం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి అమ్మగారిలో నుండి ప్రవచన రీతిగా మాట్లాడి నన్ను స్వస్థతనిచ్చిన యేసయ్య నా నిండు వందనాలు తెలియజేసుకుంటాను.